తెలంగాణ కాంగ్రెస్ నేతలపై బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫైర్ అయ్యారు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్పై విడుదలైన కవితపై కాంగ్రెస్ నాయకులు ట్విట్టర్ వేదికగా చేస్తున్న కామెంట్లను వాళ్లు తీవ్రంగా ఖండించారు. సామాజిక మాధ్యమాలలో ఎమ్మెల్సీ కవితను అవమానపరిచే విధంగా రాస్తున్న వారిపై మహిళా కమిషన్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు మహిళా కమిషన్ చైర్పర్సన్ శారదకు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల తెలంగాణ కాంగ్రెస్ నాయకులు తమ వైఖరి మార్చుకోకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు. కేసీఆర్ బిడ్డని, నేను 18 సంవత్సరాల రాజకీయంలో ఉన్న బిడ్డని, ఉద్యమాలతో పుట్టిన తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ పార్టీ తీసుకొచ్చిన కేసీఆర్ బిడ్డని. ఇదంతా కూడా రాజకీయ కుట్రగా నడుస్తోంది. కాబట్టి ఈ విషయంలో తను నిజాయితీగా లీగల్గానే సుప్రీంకోర్టు తీర్పిచ్చి బయటకు వచ్చిన కడిగిన ముత్యంలో వస్తానన్న తెలంగాణ బిడ్డ ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా మరి వచ్చినప్పటికీ కూడా ఓర్వలేని తను అదే విషయంలోనే రాజకీయ కుట్రంగా వచ్చినప్పుడు జీర్ణించుకోలేక ఇష్టం వచ్చినట్టు రన్నింగ్ కామెంట్స్ చేసి ఫోన్ ఉంది కదా అని చేతిలో ఫోన్ ఉందని ఇష్టం వచ్చినట్టు పెడతా ఉన్నారు. నేను పెట్టిన వాళ్ళకు కూడా నేను సూటిగా ఒక ప్రశ్న చేయదలుచుకున్నాను. మీ ఇంటిలో ఆడబిడ్డలు లేరా, అక్క చెల్లెలు లేరా, అమ్మలు లేరా? కనీసం పెట్టేటప్పుడు నిజంగా ఇది వాస్తవాలా అవాస్తవాలా అని ఆలోచించి పెడితే బాగుంటుంది. ఈ విషయంలో అందుకనే మేము మహిళా కమిషన్ దగ్గరికి వచ్చి మా తోటి కార్పొరేటర్స్ అందరూ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడి నుంచి ఇది ఎంతవరకు మేము ఫాలోఅప్ చేస్తున్నంటాం, ఈ యాక్షన్ తీసుకున్నంత వరకు మేము కొనసాగిస్తూనే ఉంటాము. ఇందుకు ఈ యాక్షన్ ఒకవేళ తీసుకోకపోతే కూడా మా తోటి మహిళలు యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ముందుకొచ్చి ఇక్కడ ధర్నా చేయడం కూడా జరుగుతుందనేసి ఈ సందర్భంలో నేను తెలియజేసుకుంటున్నాను. మా తోటి తెలంగాణ జాగృతి బతుకమ్మ, కల్వకుంట్ల బతుకమ్మ ఏదైతే మనకి అక్క బతుకమ్మ తీసుకొచ్చిందో అదేవిధంగా ఈరోజు రాష్ట్రం అంతా పెద్ద పండుగలాగా ఈసారి దసరా పండుగ చాలా పెద్దగా చేసుకోవడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఈరోజు సంబరాలు చేసుకోవడం. అలాగే బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి కూడా మనకి భారీ ర్యాలీతో ఈరోజు అక్కడిని మేము స్వాగతం పలుకుతున్నాం. కాబట్టి మాకు ఈరోజు పండగలాగా ఉంది. మేమందరం కూడా చాలా హ్యాపీగా ఉండే. కాకపోతే 166 days ఒక మహిళ జైల్లో ఉండి బయటకు వచ్చింది. వాళ్ళ పిల్లలు కానివ్వండి, ఫ్యామిలీ కానీ ఎంత సఫర్ అయ్యి ఉంటారో అవన్నీ కూడా ఆలోచించకుండా, ఒక విమెన్ అని కూడా చూడకుండా పిచ్చిగా పోస్టులు పెట్టడమే కాకుండా చాలా డీగ్రేడింగ్గా మాట్లాడడం జరుగుతుంది. సో అదంతా కూడా మేము ఖండిస్తూ మా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు మేము కమిషనర్ గారిని, చైర్పర్సన్ గారిని కలవడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిండ్రు. ఉమెన్ అంటే ఏ పార్టీ ఉమెన్ అయినా కూడా మేము అందరినీ కూడా కన్సిడర్ చేస్తాము అని మేము కూడా చెప్పడం జరిగింది. మీరు మొన్న కేటీఆర్ అన్నది సుమోటోగా ఇవ్వడం జరిగింది. కాకపోతే అసెంబ్లీలో మరి సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు మాట్లాడిన మాటలకి ఎటువంటి నోటీసులు కూడా మీరు వాళ్ళకి ఇవ్వలేదు అని అడగడం కూడా జరిగింది. సో మహిళలు ఏ పార్టీ వాళ్ళైనా కూడా మీరు కూడా బయాస్డ్ బిహేవియర్ కాకుండా ఈక్వల్గా చూడాలని మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో నేను మీ మీడియా త్రూ ప్రతి ఒక్కరిని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, ప్లీజ్ ఎక్కడ కూడా సోషల్ మీడియాలో కానివ్వండి, ఎక్కడైనా ఏ పార్టీ వాళ్ళైనా వేరే మహిళలని డీగ్రేడింగ్గా మాట్లాడకండి. ఎందుకంటే మన ఇంట్లో కూడా మన సిస్టర్స్ ఉంటారు, మదర్స్ ఉంటారు, అందరూ ఉంటారు. వాళ్ళని ఏమన్నా అంటే మనం ఎట్లా హర్ట్ అవుతామో అట్లనే అందరు మహిళలు కూడా ఫీల్ అవుతారు. సో ఎక్కడ కూడా మహిళలను డీగ్రేడ్ చేయదు. ఈరోజు ఉమెన్ కమిషనర్ దగ్గరికి మేము రావడం జరిగింది. ఉద్దేశం ఏంటంటే నిన్ననే మా ఎమ్మెల్సీ కవితక్క గారు బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు ఏదైతే జడ్జిమెంట్ ఉందో దాని ప్రకారం వారు ఎటువంటి కేసులో ఇన్వాల్వ్ లేరు అని చెప్పేసి వాళ్ళు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా కొంతమంది కాంగ్రెస్ నాయకులు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతూ కవితక్క గారి మీద ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెట్టడం జరుగుతుంది. దాన్ని మేము ఉమెన్ కమిషనర్కి కంప్లైంట్ ఇచ్చి, ఎట్లయితే మొన్న కేటీఆర్ గారు ఒక చిన్న మాటకి సుమోటోగా తీసుకున్నారో ఇది కూడా సుమోటోగా తీసుకొని కేసు ఫైల్ చేసి ఎవరైతే పిచ్చిగా మాట్లాడుతున్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి మహిళలు ఎవరైనా మహిళలే, మేము ఖచ్చితంగా ఎవరి గురించి అయినా మాట్లాడినా కూడా